బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికలపై ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎలక్షన్స్ ను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా 75కు పైగా గుర్తులు ముద్రించి అభ్యర్థుల కోసం అందుబాటులో పెట్టాలని కసరత్తు చేసింది. జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమతిని వరుస భేటీలు నిర్వహించారు. అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్స్తో చర్చించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ సంచలన డెసిషన్ తీసుకుంది. ఈ ఎలక్షన్స్ ను బ్యాలెట్ ద్వారానే నిర్వహించాలని డిసైడ్ అయింది కమిషన్. ఇందులో భాగంగా 75కు పైగా గుర్తులు ముద్రించి అభ్యర్థుల కోసం అందుబాటులో పెట్టాలని కసరత్తు చేసింది. జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమతిని వరుస భేటీలు నిర్వహించారు. అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్స్తో కూడా చర్చించారు. మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పోలింగ్ ద్వారానే నిర్వహించాలని అటు ఎలక్షన్ కమిషన్ అయితే డిసైడ్ అయింది. ఎన్నికల కమిషన్ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఎలక్షన్స్ ను బ్యాలెట్ ద్వారానే నిర్వహించాలంటూ కూడా డెసిషన్ తీసుకుంది. ఇందులో భాగంగా 75కు పైగా గుర్తులు ముద్రించి అభ్యర్థుల కోసం అందుబాటులో పెట్టాలని కసరత్తు చేయడం జరిగింది. జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమతిని వరుస భేటీలు కూడా నిర్వహించారు. అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్స్తో చర్చించారు. మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పోలింగ్ ద్వారానే నిర్వహించాలంటూ కూడా ఎన్నికల కమిషన్ డెసిషన్ తీసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఈసారి మున్సిపల్ ఎన్నికలు ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ బాక్స్ ద్వారానే నిర్వహించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లకు కూడా ఈ సమాచారాన్ని క్లియర్గా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లింది. వాళ్ళందరూ కూడా బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా సిద్ధం పెట్టుకోవాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో ఈసారి మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా బ్యాలెట్ బాక్స్ ద్వారానే జరగబోతున్నాయి అనేది మనకున్నటువంటి సమాచారం. బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఎందుకు, ఈవీఎం ద్వారా ఎందుకు కాదు? ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎం ద్వారా నిర్వహిస్తే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, కౌంటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా రిజల్ట్ కూడా బయటికి వస్తుంది. అదే బ్యాలెట్ బాక్స్ అయితే ప్రతి బ్యాలెట్ పేపర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏ గుర్తు మీద ఏ ఓటు పడింది అనేటువంటి అంశం గుర్తించాలి. అది మళ్ళీ పేపర్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టాలి. దాని తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ కౌంటింగ్ అయిపోవడానికి ఖచ్చితంగా 1-2 డేస్ టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు కౌంటింగ్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా మళ్ళా సేఫ్గా పొందుపరచాల్సి ఉంటుంది. ఒక రూమ్లో లాక్ చేయాల్సి ఉంటుంది అధికారుల సమక్షంలో. అవంతా ప్రాసెస్ చాలా లెంతీ ప్రాసెస్, చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఈసారి బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. కారణం ఏంటి అని మనం అడిగేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు చెప్పడానికి ఇష్టపడట్లేదు. మేబీ రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో ఈ అంశాన్ని వాళ్ళు క్లారిఫై చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అంశం కూడా మనం కలెక్టర్లతో మాట్లాడితే కలెక్టర్లు ఇచ్చినటువంటి క్లారిటీకి అనుగుణంగా మనకి బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఈసారి మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి అనేది ఓ క్లారిటీ వచ్చింది. సో రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం షెడ్యూల్ ఎప్పుడు విడుదల అవుతే నోటిఫికేషన్ కూడా అప్పుడే విడుదల చేసేందుకు ఆస్కారం ఉంటుంది. అదే సమయంలో బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఈసారి ఎన్నికలు ఎందుకు నిర్వహించదలుచుకున్నాము, బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఈసారి ఎందుకు ముందుకు వెళ్ళదలుచుకున్నాము, ఈవీఎంలు ఎందుకు వద్దనుకున్నాం అనేటువంటి అంశాలపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాదాపుగా 2900కు పైగా వార్డులు, 117 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన వాటిలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి నగారా షెడ్యూల్ నోటిఫికేషన్ రేపు విడుదల కాబోతుంది. సో రేపటి నుంచి మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి కోలాహలం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేత కానీ, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి కానీ దీనికి ఖచ్చితంగా షాక్ అవుతారని నేను ఎన్నికల అధికారులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈవీఎం అంటే చాలా ఈజీ ప్రాసెస్, రిజల్ట్ చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి అవకతవకలు జరగవు అనేటువంటిది చాలామంది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పారదర్శకంగా జరగాలి అంటే బ్యాలెట్ బాక్సే సరైనదని కూడా గతంలో చాలామంది చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఎలక్షన్ కమిషన్ ఏం భావించి ఈసారి
బ్యాలెట్ బాక్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలని డిసైడ్ అయిందో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఈసారి ఖచ్చితంగా 2,900కు పైగా వార్డులకు 117 మున్సిపాలిటీలకు దాంతోపాటు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి, బ్యాలెట్ బాక్స్ ద్వారానే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. దానికి అనుగుణంగా ఒక హైదరాబాద్ మినహాయిస్తే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలి. మెషినరీ ఎక్విప్మెంట్, దానికి మ్యాన్ పవర్, దాంతోపాటు పోలీస్ ఫోర్సు, సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు, సీసీ కెమెరాలు, ఆ రూటు అన్నీ కూడా గుర్తించి రెడీగా పెట్టుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారులకు, జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఫైనల్గా ఎక్స్క్లూజివ్గా మనం ఇచ్చేటువంటి సమాచారం బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఈసారి మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రాబోతుంది అనేది జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి మనం మాట్లాడితే తెలిసినటువంటి అంశం. దాంతోపాటు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులతో ఆఫ్ ద రికార్డులో మాట్లాడితే మనకి వచ్చినటువంటి క్లారిటీ. సో ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల అధికారులు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా ఎట్లాంటి అవకతవకలు జరగదు, ఎట్లాంటి ఆరోపణలు రావద్దు, ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఎక్కడ కూడా బ్యాలెట్ బాక్స్ ద్వారా ఈసారి ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి బ్యాలెట్ బాక్సులు ఎక్కడ పెడుతున్నాము దాన్ని సేఫ్గా చాలా పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ నిర్వహించాలంటే కూడా చాలా పెద్ద టాస్క్ బ్యాలెట్ బాక్స్ నిర్వహించాలంటే. సో అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేటువంటి ప్రయత్నం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసింది. కాబట్టి ఓవరాల్గా మాత్రం మున్సిపల్ ఎన్నికలు ఈసారి బ్యాలెట్ ద్వారానే జరగబోతున్నాయి. ఒక్కొక్క బ్యాలెట్లో దాదాపుగా 75 గుర్తులు అందుబాటులో పెట్టేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు, పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, రెబల్గా పోటీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్లకు తోచినటువంటి గుర్తు లేదా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గుర్తుని వాళ్ళు తీసుకొని బరిలోకి దిగుతారు. కాబట్టి దాదాపుగా 75 గుర్తులు ఎన్నికల కమిషన్ సిద్ధం చేసినట్టు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నగారా ఆల్రెడీ రేపు నోటిఫికేషన్ షెడ్యూల్ రాబోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రిపేర్నెస్ మొత్తం A to Z వరకు ఆల్రెడీ ప్రిపేర్ చేశాము. కేవలం నోటిఫికేషన్తో పాటు షెడ్యూల్ ఇవ్వడమే తర్వాయి అనేది ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఆఫ్ ద రికార్డులో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా వేగంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తామని చెప్పుకోవచ్చు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.